హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నా. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. హెల్తీ గూడా చాలా ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక ఆనియన్ ఏసుకోవాలి. చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. ఆవాలు, జీలకర్ర వేగనియ్యరు. అవి కొంచెం బాగా వేగితేనే టేస్ట్ బావుంటుంది ఏ కర్రీ అయినా. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్‌లోకి మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ బోడ కాకరకాయ కర్రీ, కాకరకాయ ఇవెవ్వరు తినరు గదా! కానీ ఇవి గూడా అప్పుడప్పుడు తినాలి. హెల్త్‌కి చాలా మంచివి ఇవి. ఈ బోడ కాకరకాయ ఓన్లీ ఈ సీజన్‌లోనే వస్తుంది. అది గూడా వినాయక చవితి ముందే తినాలి ఒకసారైనా అంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి గదా! ఇలాంటి హెల్తీవన్నా తింటే కొంచెం ఏవి రాకుండా ఉంటాయి. చవితిలోపు ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కాకరకాయ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే కాకరకాయలు పెట్టుకోండి. ఉడకపెట్టుకొని అందులో ఉన్న ఇత్తులు తీసేయండి. ఉన్నా ఏం గాదు. కానీ పెద్ద పెద్ద సీడ్స్ ఉంటాయి గదా! వాటి చేదుంటాయన్నమాట. అందుకనే కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకొని ఇత్తులు తీసేసుకున్నది బెటర్. కాకరకాయలో ఒక 5 మినిట్స్ ఆయిల్‌లో వేగాక అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని, కారం, కారం గిట్లా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 5, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతది కర్రీ కింద. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. పైన గిట్లా ఆయిల్ మంచిగొస్తది పైన. తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు పెట్టుకోండి చింతపండు. మీకు ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ వేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి అలానే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. మెంతుల పొడి వేసుకున్నా చాలా బావుంటుంది టేస్ట్. నా దగ్గర లేదు ప్రెజెంట్ అందుకే నేను వేయలేదు. మీరు వేసుకోండి చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి.